బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఖమ్మం జిల్లా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెళ్లనున్నారు. ఖమ్మం జిల్లాకు చేరుకున్న అనంతరం అనుచరులతో తుమ్మల కీలక సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ మార్పుపై చర్చించనున్నారు. అయితే తుమ్మల నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నేడు ఖమ్మం జిల్లా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెళ్లనున్నారు. ఖమ్మం జిల్లాకు చేరుకున్న అనంతరం అనుచరులతో తుమ్మల కీలక సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ మార్పుపై చర్చించనున్నారు. అయితే తుమ్మల నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. అయితే తుమ్మల ఏ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందంటారు? అప్డేట్స్ ఏంటి? రైట్ వెనిలా, ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరికపై సర్వత్రా చర్చ ఉత్కంఠగా కొనసాగుతా ఉంది. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరికపై స్పష్టమైనటువంటి నిర్ణయం ప్రకటించకపోయినప్పటికీ దాదాపు నిన్న హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి కలిసి తుమ్మల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేత, అతన్ని వదులుకోవటం టీఆర్ఎస్ చేసిన పెద్ద తప్పు అని చెప్పేసి ప్రకటించడం ద్వారా దాదాపు తుమ్మల కాంగ్రెస్ లో చేరిక ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. రేవంత్ రెడ్డి అధిష్టానంతో మాట్లాడి తుమ్మల చేరికపై త్వరలో వివరాలు ప్రకటిస్తామని చెప్పేసి ఇప్పటికే సహచర బృందం తెలుపుతా ఉంది. దాదాపు 4 దశాబ్దాల పాటు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో 3 ముఖ్యమంత్రులతో 3 నియోజకవర్గాలు గెలిచి మంత్రి పదవులు అనుభవించి ఈ జిల్లాలో 2014 నాటి జీరోగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ని ఖమ్మం జిల్లాలో హీరో చేసి కారుకు రేసుని ఇచ్చినటువంటి తుమ్మల నాగేశ్వరరావుని బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో వదులుకోవడంపై భారీ మిస్టేక్ చేసిందని చెప్పేసి జిల్లా ప్రజల్లో చర్చ కొనసాగుతా ఉంది. అదే సందర్భంలోనే ఈరోజు తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి హైదరాబాద్ నుంచి నేడు ఖమ్మం వచ్చి ఖమ్మంలో ఉన్నటువంటి సహచర బృందంతో చిట్చాట్ చేసే అవకాశం ఉందని కూడా చర్చ కొనసాగుతూ ఉంది. దాంతో పాటు ఖమ్మంలో వివిధ శుభకార్యాలకు పాల్గొని రానున్నటువంటి వ్యూహానికి సంబంధించి ప్రధానమైనటువంటి కోర్ కమిటీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దాదాపు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు సహచర బృందం ఇప్పటికే కాంగ్రెస్ లో చేరికపై స్పష్టం చేశా కానీ తుమ్మల నాగేశ్వరరావు త్వరలో చేరుతాను అని మాత్రం ఇంతవరకు ప్రకటించకపోవడం అనేది కొంత సందిగ్ధత నెలకొంది. దాంతో పాటు వచ్చే నెల ఈ నెల సెప్టెంబర్ 6 కానీ 9 కానీ ఢిల్లీ కేంద్రంగా కానీ లేదా ఈ నెల 17వ తారీఖున హైదరాబాద్ లో జరిగేటువంటి బహిరంగ సభ కానీ ఈ బహిరంగ సభలో దాదాపు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరుతారనేది కూడా ఇప్పటికే రాజకీయ నిపుణులు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు కానీ స్పష్టం చేశారు. ఏదేమైనా ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు తీసుకునేటువంటి నిర్ణయం దాదాపు కారు 4 టైర్లు పంచర్ అయ్యేటువంటి ప్రమాదం కనబడతా ఉంది. ఓవరాల్ గా తుమ్మల నాగేశ్వరరావు రానున్నటువంటి ఎన్నికల్లో వ్యూహకర్తగా కాంగ్రెస్ కు బలమైనటువంటి నేత మారతాడని కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతా ఉంది. వెనిలా, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.